ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. మనందరికీ మార్చి 31 వచ్చేస్తుంది. ఫైనాన్షియల్ ఇయర్ క్లోజ్ అయిపోతుంది, పాతది కొత్త ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అవుతుంది. ఈ టైంలో మనం మేజర్గా చూసేది ఏంటి అంటే ట్యాక్స్ బెనిఫిట్స్ ఎలా తీసుకోవాలి. సో ట్యాక్స్లో చాలామందికి ఏమవుతుందంటే 30% బ్రాకెట్లో ఉన్నవాళ్ళు, అలాగే కొత్తగా ట్యాక్స్ బెనిఫిట్ పొందాలనుకునే వాళ్ళకి మ్యూచువల్ ఫండ్స్ నుంచి అటు ట్యాక్స్ బెనిఫిట్ ప్లస్ ఇన్వెస్ట్మెంట్లో మంచి గ్రోత్ ఉండే ఏదైనా ఒక ఆల్టర్నేటివ్ ఐడియా ఇద్దామని ఈ వీడియో చేస్తున్నాం. దాన్నే ఈఎల్ఎస్ఎస్ అంటాం. మీరు కనుక ఒక ట్యాక్స్ నుంచి తప్పించుకోవాలి లీగల్గా, అలాగే ఆ ఇన్వెస్ట్మెంట్ గ్రోత్ కావాలి అనుకుంటే ఈ యొక్క వీడియో చూడండి. దీన్ని ఈఎల్ఎస్ఎస్ స్కీమ్ అంటాం, ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్స్. దీనిలో లాక్ ఇన్ పీరియడ్ 3 years ఉంటుంది. సో ఇది 31st లోపు మీరు కనుక తీసుకోవచ్చు. హెచ్డిఎఫ్సి ట్యాక్స్ సేవర్ ఫండ్ గురించి మాట్లాడుకుందాం. హెచ్డిఎఫ్సి వచ్చి ఇది స్టార్టింగ్ నుంచి ఇన్స్ట్రక్షన్ నుంచి ఇప్పుడు రిటర్న్స్ తీసుకుంటే 14.5% రిటర్న్స్ ఇచ్చారు వీళ్ళు. సో బెంచ్ మార్క్ రిటర్న్స్ వచ్చి 13% ఉంటే వీళ్ళు ఈఎల్ఎస్ఎస్ రిటర్న్స్ 14% వచ్చాయి. అలాగే ఈ ఫండ్ ప్రజెంట్ ఎలా ఉందంటే 1418 రూపీస్ ఉంది ప్రజెంట్ దీని అనేవి. దీన్ని 1 year రిటర్న్సే 7% వచ్చాయి. దీని యొక్క ఏఈఎం తీసుకుంటే 14,670 crores ఉంది. ఈ ఫండ్ పేరు హెచ్డిఎఫ్సి ఈఎల్ఎస్ఎస్ ట్యాక్స్ సేవర్ ఫండ్. అలాగే దీనిలో ఇప్పుడు ఇంకా మనం డీటెయిల్స్ చూద్దాం. ఇది ఒక ఓపెన్ ఎండ్ ఫండ్, ఈక్విటీ లింక్డ్ ఫండ్ అంటాం. అలాగే ఇది హెచ్డిఎఫ్సి వెబ్సైట్కి వెళ్ళి మీరు తీసుకోవచ్చు. ఈవెన్ మినిమం ఇన్వెస్ట్మెంట్ వచ్చి 500 నుంచి కూడా ఉంది. అయితే లంసమ్ అమౌంట్ లాగా ఇన్వెస్ట్ చేయాలి. దాదాపు మీకు 1,50,000 ట్యాక్స్ బెనిఫిట్ అయితే దీని మ్యాక్సిమం లిమిట్ ఉంది. సో దీనిలో ప్రొడక్ట్ లేబులింగ్ బెంచ్ మార్క్ పారామీటర్ తీసుకుంటే వీళ్ళు హై రిస్క్ ఇన్వెస్ట్మెంట్స్ అంటాం దీన్ని. ఈ ఫండ్ మేనేజర్ వచ్చి రోషి జైన్ గారు, అలాగే ధ్రువ్ మంచెల్. సో పోర్ట్ఫోలియోలో ఏ కంపెనీస్ ఉన్నాయి మేజర్గా అంటే హెచ్డిఎఫ్సి బ్యాంకు వెయిటేజ్ 10% ఉంది, ఐసిఐసిఐ బ్యాంక్ 9%, యాక్సిస్ బ్యాంక్ 9%, సిప్లా 5%, భారతి యాక్సా 4%, కోటక్ మహీంద్రా 4%, మారుతి సుజుకి 4%, అలాగే ఎస్బీఐ లైఫ్ 4%, హెచ్సిఎల్ టెక్నాలజీస్ 4%, జేఎస్డబ్ల్యూ స్టీల్ 2%. ఇలా అనదర్ ఇంకా 20 కంపెనీస్ వీళ్ళు ఉన్నాయి. సో ఇది దీని యొక్క హెచ్డిఎఫ్సి ఈఎల్ఎస్ఎస్ ట్యాక్స్ సేవర్ ఫండ్ అంటాం దీన్ని. ఇది ఈ రకంగా బెనిఫిట్ ఏ రకంగా ఎవరికి ఇది మనకి ఉపయోగపడుతుంది అంటే దీని యొక్క మేజర్ బెనిఫిట్ వచ్చి 3 years లాక్ అయ్యి మంచి ప్రాఫిట్స్ రిటర్న్ చేద్దాం అనుకున్న వాళ్ళకి మంచి బెనిఫిట్ అండి. అంటే 15% అంటే యావరేజ్గా 50% వితౌట్ ట్యాక్స్, అంటే దాని మీద 30% మీరు తీసుకుంటే దాదాపు 70% రిటర్న్ అనేది 3 years తర్వాత ఎక్స్పెక్ట్ చేస్తున్న యావరేజ్ రిటర్న్స్ వచ్చినట్టే. సో కాబట్టి ఇది మీకు ట్యాక్స్ సేవింగ్ ఫండ్ లాగా చూసుకోవచ్చు. ఇప్పుడు హెచ్డిఎఫ్సి నుంచే ఇంకొక ఫండ్ చూద్దాం, హెచ్డిఎఫ్సి ఈక్విటీ సేవింగ్ ఫండ్. ఇది జనరల్గా ఎస్ఐపి లాగా తీసుకోవచ్చు, సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ లాగా. ఇదైతే ట్యాక్స్ బెనిఫిట్ ఉండదు కానీ మంచి రిటర్న్స్ అయితే ఇచ్చింది. ఇది ప్రజెంట్ ఎన్ఏవి వచ్చి 71 రూపీస్ ఉంది. ఇది 1 year రిటర్న్స్ వచ్చి 5% దాకా ఇచ్చారు. అలాగే దీని యొక్క ఏఈఎం 5,500 crores ఉంది. బెంచ్ మార్క్ రిటర్న్స్ అయితే 5% ఉంటే వీళ్ళు 5.5% రిటర్న్స్ ఇచ్చారు. ఈ స్కీము లాస్ట్ 10 years నుంచి చూస్తే 10.22 రిటర్న్స్ వచ్చింది. అలాగే బెంచ్ మార్క్ ఇండెక్స్ 9% వస్తే వీళ్ళు బీట్ చేశారు. అలాగే 5 years రిటర్న్స్ చూసుకుంటే 12% ఉంది. బెంచ్ మార్క్ రిటర్న్స్ వచ్చి 9% ఉంది. అలాగే ఈవెన్ 3 years రిటర్న్స్ తీసుకున్న దీనికి 10% గ్రోత్ ఇచ్చారు. బెంచ్ మార్క్ వచ్చి 8% ఉంది నిఫ్టీ. సో ఏ రకంగా చూసుకుని లాస్ట్ 3 years 5 years 10 years చూసుకున్న బెంచ్ మార్క్ కన్నా మీకు మంచి రిటర్న్స్ వచ్చింది. ఇది కూడా ఒక ఓపెన్ ఎండెడ్ స్కీము. అలాగే దీనిలో ఈక్విటీ, ఆర్బిట్రేజ్, డెట్ ఫండ్ 3 ఉంటాయి. ఇందులో మెయిన్ ఏంటంటే క్యాపిటల్ ఎప్రిసియేషన్ అండ్ ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్ టు ఇన్వెస్టర్స్ by using equity and equity related instruments, arbitrage opportunities and investments in debt and money market instruments. దీని యొక్క ఓవర్వ్యూ ఏంటంటే ఈ ఫండ్ యొక్క మెయిన్ ఉద్దేశం
క్యాపిటల్ ఎప్రిషియేట్ చేయాలి, రిస్క్ తగ్గించుకోవాలి, అలాగే ఇన్వెస్టర్స్కి ఒక సంపద పెంచాలి. వాళ్ళు ఏ విధమైన ఈక్విటీస్ మేజర్గా ఈక్విటీ రిలేటెడ్ ఇన్స్ట్రుమెంట్స్లో వాడుకొని, అలాగా ఆర్బిట్రేజ్ ఆపర్చునిటీస్ అంటే ఎక్కడైతే ఈక్విటీకి ఫ్యూచర్కి కానీ బిఎస్ఎన్ఎస్లో కానీ ప్రైస్ డిఫరెన్స్ ఎక్కడైతే ఉందో దానిలో ఆర్బిట్రైజేషన్ అనేది అవైల్ అవుతుంది. అలాగే ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఏంటంటే దీని యొక్క క్యాపిటల్ని ఎప్రిషియేట్ చేయటం అనేది మెయిన్, డైవర్సిఫై చేయటం, మేజర్ ఇండస్ట్రీస్, మేజర్ సెక్టర్స్, అలాగే ఎకనామిక్ సెక్టర్స్, మార్కెట్ క్యాపిటలైజేషన్ డైవర్సిఫై చేయటం అనేది ఈ యొక్క ఫండ్ మెయిన్. అలాగే ఈ ఫండ్ డీటెయిల్స్ చూసుకుంటే ఇది ఒక లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బెనిఫిట్ అవ్వుతుంది. అలాగే మినిమం ఎస్ఐపి 100 రూపీస్ నుంచి కూడా స్టార్ట్ చేయొచ్చు. దీని పేరు నిఫ్టీ ఈక్విటీ సేవింగ్ ఇండెక్స్ అంటాం. ఇదేంటంటే మోడరేట్లీ రిస్క్ బారోమీటర్ తీసుకుంటే మోడరేట్లీ హై రిస్క్. అలాగే దీని యొక్క ఫండ్ మేనేజర్స్ ఎవరు అంటే అనిల్ బంబోలి, అలాగే శ్రీనివాసన్ రామ్మూర్తి, అరుణ్ అగర్వాల్, వీళ్ళు ఈ యొక్క ఫండ్ మేనేజర్స్. ఇందులో మేజర్గా పోర్ట్ఫోలియో కంపెనీస్ ఏమున్నాయంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ 8% ఉంది, రిలయన్స్కి 5% స్టేక్ ఉంది, ఐసిఐసిఐ బ్యాంక్ 4.5% తీసుకున్నారు, ఇన్ఫోసిస్ 3.5%, యునైటెడ్ స్పిరిట్స్ 2.8%, అలాగే టైటాన్ 2.7%, సన్ ఫార్మా 2.1%, లార్సన్ అండ్ టోబ్రో 2%. అలాగే ఈ కంపెనీస్ అన్నీ కూడా వీటిల్లో ఉన్నాయి మేజర్ కంపోనెంట్స్. కాబట్టి ఇది లార్జ్ క్యాప్ ఫండ్ కింద బాగుంటుంది. సో ఇది హెచ్డిఎఫ్సి నుంచి ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది కూడా ఎస్ఐపిలో కానీ లేకపోతే లంసంలో కానీ ఇన్వెస్ట్మెంట్ చేయవాళ్ళు కన్సిడర్ చేసుకోవచ్చు. ఇదండి ఇవాళ హెచ్డిఎఫ్సి నుంచి 2 మీకు చెప్పాము, ఈక్విటీ లింక్డ్ అలాగే ఈ యొక్క ఈక్విటీ పర్ఫార్మెన్స్ ఫండ్. థ్యాంక్ యూ అండి, నమస్తే.